హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే నిన్న పెట్టిన షార్ట్ వీడియోలో ఉంది కదండి, వర్క్ బ్లౌజ్ అనేది చూపించాను కదా. దానికి అది స్టిచ్చింగ్ కాకముందు చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అయిందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో. షార్ట్ వీడియో అయితే చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, చాలా మంచిగా అయితే వీడియో ఉందండి. ఇలాగైతే మనము అన్నీ వన్ బై వన్ అయితే వీడియో తీసుకుంటూ వస్తున్నామండి. ఇదైతే అంబ్రెల్లా కటింగ్ అయితే పెట్టినాను. అంబ్రెల్లా కటింగ్ అయితే చేసి ఒక డ్రెస్ కుట్టాలి, అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను అనమాట. తర్వాత వచ్చేసి నేను అన్ని ఇంట్లో పనులు ఇలాగా టైలరింగ్ పని అంతా చాలా ఈక్వల్గా అయితే మెయింటైన్ చేస్తాను. బాగా ఒక ప్లానింగ్ ప్రకారం నేనైతే మెయింటైన్ చేసుకుంటానండి. ఎందుకంటే అంత టెన్షన్ అయితే పెట్టుకోను అనమాట. నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని అలాగని టెన్షన్ పెట్టుకోను. ఇలాగే మంచిగా అయితే ఒక ప్లానింగ్ పద్ధతి ప్రకారం అయితే చేసుకుంటూ పోతానండి. హెవీగా పరిగెత్తుకుంటూ ఉరుకులాడుకుంటూ చేసుకునే పని అయితే నేను పెట్టుకోను. ఇంకా వచ్చేసి బాగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ముందు రోజే నేను ప్లానింగ్ అనేది చేసుకొని ఇలా ఈ విధంగా అయితే నేను ఏర్పాటు అయితే చేసుకుంటాను. ఏదైనా ఒక ప్లానింగ్ అంటూ ఉండాలండి. కొన్నిసార్లు ప్లానింగ్ కూడా మనకు అంచనాలు అనేది తప్పుతుంది అనమాట. ప్రతి ఒక్కటి మనము చూసుకొని చేసుకుంటే మనకి ఎవరు చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ప్రతిదీ పని మనం చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇది కూడా రేపు నైట్ కల్లా ఇచ్చేయాలి. అన్నీ కటింగ్ చేసుకొని నేను బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. మనకు వర్క్ మనకు ఎవరు చేసేవాళ్ళు ఉండరు కాబట్టి మనమే చేసుకోవాలా కాబట్టి అన్నీ ఒక ప్లానింగ్ అంటూ మనకు అవసరము. ఇది ఇంతకుముందు నేను కుట్టించాను ఈ కస్టమర్కి, మళ్ళీ ఇదే ఆల్తీకి అయితే ఇచ్చి మళ్ళీ నాకు ఇంకోటి ఇది కూడా ఇలాగే కుట్టమని ఇచ్చారనమాట. ఇది కుట్టి దాదాపు ఒక 6 months అయిపోతుంది. కాకపోతే కొద్దిగా లూజ్ పెట్టాలి, ఇంకా ఏమంటే పొడవు పెట్టాలి అంతే. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఇది ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగాలి అనుకుంటే మాత్రము మనము ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఒక సిస్టర్ అడిగింది, ఇంట్లో పని టైలరింగ్ పని మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అని అడుగుతుంది. చేసుకోవాలండి. ఒక షెడ్యూల్ అనేది మనము పెట్టుకోవాలి. ఈ రేపు ఏం వర్క్ చేయాలనే దాని గురించి ఆలోచించుకొని ఈరోజు ముందుగానే దాని గురించి అన్నీ ప్రిపేర్గా ఉండాలి. అంటే నైట్ లైనింగ్ తడిపి పెట్టుకోవడము, మార్నింగ్ పొద్దున్నే వంటకు అన్ని కాయగూరలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవడము. ఆ విధంగా అయితే మనం ముందు రోజు ప్లానింగ్ అన్ని చేసుకుంటే మరుసటి రోజుకి అనేది పని అనేది చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ ఆ రోజే ఆలోచించుకోవాలి, అన్నీ ఆ రోజే చేయాలి. అప్పటికప్పుడు అంటే మాత్రము చిందరవందర అయితే ఉంటుందన్నమాట మనకు. అలాగా ఆ విధంగా నేనైతే ముందు రోజే ప్లానింగ్ అయితే వేసుకొని అయితే నేను చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేసి. ఓకేనా అండి, బాయ్.